వాటిని ఎవరు కూడా దాన్ని మనం మానవులుగా మనం చేయగలిగేటువంటిది ఏంటంటే దాని నుంచి మనం కాపాడుకోవటం. దాన్ని కాపాడుకుంటంలో భాగంగా ఆస్తి నష్టం తక్కువగా జరగాల, ప్రాణ నష్టం అనేది అసలే జరగకూడదు అనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో, ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే లక్ష్యంతో ఎల్లప్పుడూ ఎప్పుడూ జరగల. గతంలో ఎప్పుడు తుఫాన్లు వచ్చినా కానీ ఈ విధమైనటువంటి మానిటరింగు, ఈ విధమైనటువంటి ముందు జాగ్రత్త చర్యలు, రిలీఫ్ క్యాంప్స్ మా గుంటూరు ప్రాంతంలో కూడా అండి నేను చూశాను. ఇదివరకు రిలీఫ్ క్యాంప్స్ అంటే దానికి వెళ్ళాలంటే భయపడిపోయేవాళ్ళు. సరైనటువంటి వసతులు లేకుండా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా వెళ్తున్నారు. ఎందుకంటే నాయకుడి మీద నమ్మకం, అక్కడ మమ్మల్ని బాగా చూసుకుంటారు, ఖచ్చితంగా ఈ విపత్తు సమయంలో మమ్మల్ని ఆదుకుంటారనేటువంటి ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకంతో అందరూ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది ఏపీ అంటే ఎక్కడెక్కడైతే రిమోట్ ఏరియాస్ కూడా మీరు చూస్తే జనసేనకు సంబంధించిన నాయకుడు నానాజీ కూడా ఇంటింటికి వెళ్ళి మనం వీడియోస్ సోషల్ మీడియాలో చూసాం. ఇంటింటికి వెళ్ళి, ఎందుకంటే అక్కడ ప్రభావం ఎక్కువ, ఇంటింటికి వెళ్ళి దండం పెట్టి తీసుకొచ్చి, అంటే అయినప్పటికి కూడా ఎక్కడో ఒక దగ్గర కొంత మిస్మేనేజ్మెంట్ జరిగి ఉండొచ్చు. దాన్ని మనం 100కి 100 పాళ్ళు అసలు ఎక్కడన్నా ఒకటో అరో జరిగుంటే దానిపైన వెంటనే చర్యలు తీసుకొని అక్కడ కూడా మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసినటువంటి పరిస్థితి. అంటే జనరల్గా ఏ సమస్యనైనా సరే మానిటరింగ్ చేయడం ద్వారా, దాన్ని వెంటపడటం ద్వారా ఏ విధంగా ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్రాణ నష్టం, అంటే ఇంత తుఫాను వస్తే మీరు డెత్స్ ఎక్కడన్నా చూసారా? ఒక ఇంటి పైన పెద్ద చెట్టు పడింది, కోనసీమ జిల్లాలో ఒక మహిళ మృతి చెందారు. అది ఆ చెట్టు పడింది చనిపోవడం కాదు, ఇంకొక ఇంటి పైన పడింది. ఇంటి పైన పడితే వాళ్ళ అంతకు ముందరే రిలీఫ్ క్యాంప్కి వెళ్ళారంట, లేకపోతే ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ప్రాణ నష్టం జరిగింది. అటువంటి అనేకమైనటువంటి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చేయటం వల్ల అనేక మంది ప్రాణాలను కాపాడటం, కొంతమంది గట్లు దాటి వెళ్ళిపోతూ ఉంటారు. ఇటువంటి ఏమి జరగకుండా, ప్రాణ నష్టం లేకుండా, ఇక్కడ నేను రాజకీయంగా మాట్లాడదలుచుకోలేదు. ఖచ్చితంగా ప్రభుత్వం చేసినటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఈ తుఫానుకి సంబంధించి జాగ్రత్తలకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అప్రిషియేట్ చేయం, మా బుద్ధి ఇంత అనుకుంటే వాళ్ళ విజ్ఞతకు వదిలేయడం తప్ప చేయగలిగేది ఏం లేదు. ఎందుకంటే ఇటువంటి కష్ట సమయంలో ఎప్పుడైనా సరే ఒక రాష్ట్రానికి కష్టం వచ్చినప్పుడు, ఆ కష్టంలో ప్రజలు ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధంగా కాపాడాలి, వాళ్ళ వెంట ఎలా ఉండాలి అనేటువంటి దానిపైన మాత్రమే మనం చర్చ చేయాలి తప్ప దాంట్లో ఎక్కడో ఒక చిన్న పొరపాటు జరిగింది కాబట్టి మొత్తం అన్ని ఫెయిల్ అని చెప్పడం కూడా రాజకీయంగా దాన్ని దివాలా కోరుతాను అంటాం. సో ఈ తుఫానుకు సంబంధించి అత్యద్భుతంగా మీరు చూస్తే ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ, మంత్రివర్గం కానీ, మరి ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడా కూడా దీనిపైన రివ్యూ చేయటం, దీని గురించి అధికారులతో మాట్లాడటం, గ్రౌండ్లోకి వెళ్ళటం. ఉప ముఖ్యమంత్రి గారు గ్రౌండ్లో వెళ్ళి చూశారు, ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వే చేశారు, అసలు ఎట్లా ఉంది ఓవరాల్ వ్యూ అనేటువంటి దానిపైన. అంటే ఇక్కడ గ్రౌండ్ రియాలిటీస్ ఏంటి, ఓవర్ వ్యూ ఏంటి అన్నీ కూడా క్రోడీకరించి ఎంత నష్టం జరిగింది, ఎలా జరిగింది, వీళ్ళందరికీ ఏ విధంగా సహాయం అందించాలనేటువంటి దానిపైన ఖచ్చితంగా మీరు చూస్తే ముఖ్యమంత్రి గారు రిలీఫ్ క్యాంప్స్కి వచ్చిన వాళ్ళకు కూడా ప్రతి కుటుంబానికి గరిష్టంగా 3,000, వ్యక్తికి 1,000 రూపాయల చొప్పున క్యాష్గా ఇచ్చి వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితి. అంటే ఏ విధంగా ప్రజలకి, పేదలకి ఉపయోగపడాలి, వారికి ఏ విధంగా మనం తోడ్పాడవ్వాలనేటువంటి దానిపైన ఎక్కడా వెనకాడకుండా ఈ ఎన్డీఏ కూటమి అద్భుతమైనటువంటి ప్రదర్శన ఈ ప్రజలను ఆదుకోవడంలో చేశారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కృతజ్ఞతలు ప్రజల తరఫున చెప్తా ఉన్నాం. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి నాయకత్వం కదా కావాలని అందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ దీంట్లో రాజకీయాలుగా మాట్లాడారు కొంతమంది అంటే ఇక వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. ఇప్పుడు అనేకమైనటువంటి అంశాల్లో నిందాక కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ పెట్టారు, టెలికాన్ఫరెన్స్ పెట్టి మొత్తం వాళ్ళ జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, రీజనల్ కోఆర్డినేటర్లు మొత్తం కూడా మీరు వెళ్ళిపోయి గ్రౌండ్లోకి వెళ్ళిపోయి మొత్తం అందరిని ఆదుకోండి, మన డంపుల్లో పెట్టిన డబ్బుని తీసి పంచి పట్టండి అనే టైప్లో చెప్పుకుంటూ వచ్చారు. ఇటువంటి పని ఏదో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటే 11కు పరిమితం అయ్యేవాళ్ళు కాదు కదా, అవన్నీ లేకనే కదా ఈ రోజు నీ పరిస్థితి వచ్చింది. ఒక్క నిమిషం విజయ్ గారు, మనతోటి ఫోన్ లైన్ లోకి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మనతో ఫోన్ లైన్ లోకి అందుబాటులోకి వచ్చారు, వారితో మాట్లాడదాం. అంబటి రాంబాబు గారు నమస్తే అండి. నమస్కారం అండి.